చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడో ఆషామాషిగా మాట్లాడటం లేదు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. మీరు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కరెక్టా కాదా, లేదు మీ దగ్గర వివరణ ఉంటే ఇవ్వండి తప్ప నేను ఛాలెంజ్ చేస్తానని ఒక ఆయన అంటాడు, నేను సవాల్ చేస్తానని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన మీసం మేలు తిప్పుతాడు, ఒక ఆయన తొడగొడతాడు. మేము తొడగొట్టడానికి మీసాలు మేలు తిప్పడానికి రాలేదు కదా. మేము అడిగింది ఏంది? ఈరోజు జవాబుదారీగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీ నేతృత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దోపిడీ జరుగుతుంది. ఈరోజు మాకున్నటువంటి కన్సర్న్ ఏంది? ఈరోజు ఎమ్మెల్సీ గారు ఒక ఇన్ఫర్మేషన్ అడిగాడు కమిషనర్ని. ఏమని అడిగాడు? అయ్యా మీరు ఏ విధంగా చెట్లు వేశారు, ఏ విధంగా విఆర్ కాలేజీకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి దేనికి ఖర్చు పెట్టారు అంటే, ఎంత బాధ్యత రాహిత్యమైనటువంటి కమిషనర్ అంటే నెల్లూరు మున్సిపల్ కమిషనర్. ఆయన ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. కానీ ఆయన ఒక లెటర్ ఇచ్చాడు, నో సచ్ డిపిఆర్ అని చెప్పి. అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా మా ఇష్ట ప్రకారం మేము ఖర్చు పెట్టుకుంటున్నామని చెప్తే మళ్ళీ కింద రాశాడు దేనికి ఖర్చు పెడుతున్నాడు, కానీ డిపిఆర్ లేదన్నాడు. అసలు ఈ కమిషనర్కి సిఎస్ఆర్ ఫండ్స్ అంటే తెలుసా? ఏ విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయో తెలుసా? అసలు కమిషనర్కి నారాయణకి ఏమి సంబంధం సిఎస్ఆర్ ఫండ్స్తో? సంతోషమే, ఎక్కడెక్కడి నుంచో మీరు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించినా, లేదా ఇటువంటి వసతి సదుపాయాలు కల్పించినా అది సంతోషిస్తాం. ఈ జిల్లాకు సంబంధించి మీరు తేవాల్సిందే, అభివృద్ధి చేయాల్సిందే. అధికారంలో ఉన్నారు, ఆ బాధ్యత ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు తేండి, కార్పొరేషన్ నిధులు వెచ్చించండి, దాంతోపాటు సిఎస్ఆర్ నిధులు కూడా తీసుకురండి. దానికి మేము వ్యతిరేకం ఉండటంలే, అభివృద్ధిని అడ్డుకోవడంలే. అభివృద్ధి ముసుగులో మీరు చేస్తున్నటువంటి దోపిడీకి సంబంధించి మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళ నెట్ ప్రాఫిట్లో 2% సిఎస్ఆర్కి ఖర్చు పెట్టాలని ఉంది. సిఎస్ఆర్లో ఖర్చు పెట్టేటువంటి నిధులు కూడా ప్రభుత్వ నిధులతో సమానమే తప్ప కమిషనర్ గారు డిపిఆర్ లేకుండా మీ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకునే దానికి అది ఎవడు జోబీలో డబ్బు కాదు, నారాయణ జోబీలోనో ఇంకొకటి జోబీలో నుంచి ఇచ్చినటువంటి డబ్బు కాదు. అది సిఎస్ఆర్ అనేటువంటిది కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి డబ్బు కిందనే లెక్క వేయాలి. కాబట్టి దానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి. ఆ తర్వాత నిధులన్నీ కూడా సాధారణంగా కలెక్టర్ల ఖాతాలో జమ చేయాలి. కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి మొత్తం డిపిఆర్ తయారు చేసి ఎస్టిమేట్ తయారు చేసి ఎస్టిమేట్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, సరిగ్గా ఉన్నాయా లేదా, దానికి సంబంధించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసిన తర్వాత ఆ చెట్టు ఎంత రేట్ అవుతుంది మీరు తెచ్చేది, దాన్ని నాటడానికి ఎంత అవుతుంది, దాన్ని పెంచడానికి ఎంత అవుతుంది అనేటువంటి అన్ని అంచనాలు తయారు చేస్తే తప్ప కమిషనర్ గారు నలుగురు తెలుగు తమ్ముళ్ళు కూర్చొని రాసుకొని మా ఇష్ట ప్రకారం మేము చేసేస్తున్నాం కాబట్టి దీనికి డిపిఆర్ లేవు, మీరెవరు మమ్మల్ని అడిగేదానికి అని చెప్పి మాట్లాడితే దానికి ఏమి సమాధానం చెప్పగలం? కాబట్టి మేము అడిగేది ఒకసారి సిఎస్ఆర్ అన్నారు, ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్ నిధులు అన్నారు. మేము అడుగుతున్నాం, మాకు సమాధానం చెప్పండి. ప్రజల తరపున జవాబుదారీగా ఉండమని మాత్రమే కోరుకుంటా ఉన్నామే కానీ ఇష్టారాజ్యంగా విచ్చలవిడితనంగా మీరు ప్రజల నుంచి పేదల నుంచి ట్యాక్సుల రూపంలో హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్సులు కానీ ఈ పేరుతో దండినటువంటి డబ్బుల్ని మీ ఇష్టారాజ్యంగా మీరు పంచి పెడతారంటే చూసుకుంటూ ఊరుకునేది లేదు. మీరు కేసులు పెడతారంటున్నారు, బెదిరిస్తారు, ఇంకోసారి మాట్లాడితే అట్ట చేస్తామంటారు, ఇట్ట చేస్తామంటారు. ప్రజల కోసం పోరాడడానికి కానీ ప్రజల పక్షాన మాట్లాడడానికి కానీ దేనికైనా సిద్ధన్నారు. వారందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి వాటన్నిటికీ కూడా ఆలోచించి వెనకడుగు వేసేదైతే ఎటువంటి పరిస్థితిలో ఉండదు. ఇకపోతే చెట్ల విషయంకి వచ్చేటప్పటికి ఇంతకుముందు కూడా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. చెట్ల విషయంకి వచ్చేటప్పటికి చెట్ల పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ అని మాత్రం స్పష్టంగా చెప్పగలం. ఇంతకుముందు కూడా చెప్పున్నాం, ఇప్పుడు గవర్నమెంట్ గారు కూడా చెప్పినారు. ఏ డివిజన్లో ఏ ఏజెన్సీకి ఏ సబ్ కాంట్రాక్టర్కి ఎన్ని చెట్లు ఎంత అమౌంట్స్ రిలీజ్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ అన్నది కూడా స్పష్టంగా దీన్ని ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మీకు ఇవ్వడం కూడా జరిగింది. మరలా కూడా ఈరోజు మీరు దానికి కాపీని ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ 2 పాయింట్స్. ఈ చెట్ల పేరుతో జరుగుతున్నటువంటిది ఏంటంటే చెట్టు నాటడం రోజు వరకు ఒక ఎత్తు అయితే మెయింటెనెన్స్ పేరుతో ఇంకొక ఎత్తు. చెట్టు నాటడం వరకు వీళ్ళు సుమారుగా 5,000 రూపాయలని ఖర్చుల కింద చూపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత చెట్ల మెయింటెనెన్స్ పేరుతో సుమారుగా 6,588 రూపాయలు, అంటే 7,000 రూపాయలు, అంటే మొత్తం మీద 12,000 రూపాయలు. అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కంప్లీట్గా వస్తూ ఉంది. చెట్లు నాటడం పూర్తి కావడం జరుగుతూ ఉంది. చెట్ల మెయింటెనెన్స్ పేరుతో మరలా ఇంకొకటి. సో ఈ 2 అంశాలని మనం విడివిడిగా చూడాల్సి వస్తుంది. మొట్టమొదటిగా చెట్లు నాటడం మీద ఇప్పుడు గవర్నర్ నన్ను కూడా చూపించినారు. మీకు కొన్ని డివిజన్స్కి సంబంధించి వర్క్ ఆర్డర్స్ కానీ వీటన్నింటినీ కూడా ఒక్కొక్క డివిజన్కి ఎన్ని చెట్లు శాంక్షన్ చేసినారు, దానికి సంబంధించి ఎంత అమౌంట్ అవుతుంది, సుమారుగా 5,000 రూపాయలు ఒక్కొక్క డివిజన్కి సంబంధించి ఒక్కొక్క చెట్టుకి 5,000 రూపాయలని ఇక్కడ మనం ఈ వర్క్ ఆర్డర్స్ రూపంలో కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో వీటన్నింటినీ తర్వాత ఇక్కడ అజెండా అంటే కార్పొరేషన్లో మీటింగ్స్ జరుగుతాయి, కార్పొరేటర్స్ అందరితో కూడా మీటింగ్స్ జరుగుతాయి. ఈ ఎజెండాలో కూడా వీళ్ళు
ఏదైతే నేను ఇప్పుడు చూపించానో ఇక్కడ ఏ డివిజన్స్ అయితే ఉన్నాయో ఏ డివిజన్స్కి చెట్లు నాటడం వరకు 5,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారో స్పెసిఫిక్గా ఇక్కడ దేనికి ఎంతంతని కూడా మెన్షన్ చేసినారో వీటన్నింటినీ కూడా అప్రూవల్ తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే సేమ్ డివిజన్స్కి అదే అమౌంట్కి ప్రతి డివిజన్కి కూడా అప్రూవల్ తీసుకున్నటువంటిది. దీన్ని కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో అజెండాలో పెట్టి వీటన్నింటికి కూడా అప్రూవల్ తీసుకోవడం కూడా జరిగింది.